రాజాం ఇలవేల్పు పోలేపల్లి పైడితల్లి అమ్మవారు 98వ వార్షిక జాతర మహోత్సవాలు 17, 18, 19న జరుగుతున్నందున పెద్ద ఎత్తున భక్తులు పరిసర ప్రాంతాల నుండి వస్తారు. కావున సుమారుగా 300 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ ను నియంత్రించే భాగంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్టు అల్లరి ముఖలు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడినా తగు కఠిన చర్యలు తీసుకుంటామని రాజాం సిఐ మోహనరావు పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్లో తెలిపారు. ఈ నెల 19 నుండి 17 తేదీ నుండి 20 తేదీ వరకు జరిగేటటువంటి యాత్రలో భాగంగా మా విజయనగరం జిల్లా సుగండ పోలీస్ దీపిక ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు, అలాగే మన చీపురుపల్లి సబ్ రీజనల్ పోలీస్ ఆఫీసర్ గారు అయినటువంటి చక్రవర్తి డిఎస్పీ గారి పర్యవేక్షణలో జరుగు ఈ బందోబస్తు కార్యక్రమాల్లోని మనం ముఖ్యంగా ఈ ట్రాఫిక్ డ్రైవర్స్, ఎందుకంటే 4 కూడలు, ఒకటి పాలకొండ, శ్రీకాకుళము, చీపురుపల్లి, ఇటు బొబ్బిలి, ఈ 4 రూట్ల నుండి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక జంక్షన్ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో పండుగ జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనం ఆ ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. మన ప్రజలకు మా పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడైతే మన వాళ్ళు ఆపి రూట్ కూడా చెప్తారు, ఏ విధంగా వెళ్తే ఏ విధంగా ఎక్కడికి వెళ్తారు అనేది. అలాగే మన బొబ్బుల నుండి వచ్చేటప్పుడు చీకటిపేట జంక్షన్ నుండి మనకి లోపలికి రైట్కి తిరిగితే అదే రూట్ కంటిన్యూషన్ కొన్ని గ్రామాల మీదుగా వెళ్ళిపోతే మనకి చీపురుపల్లి రూట్ జంక్షన్కి వచ్చేస్తారు. అక్కడ నుండి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళాలనుకునే వాళ్ళు మన బొబ్బిలి రూట్ జంక్షన్కి రావచ్చు, లేదా మన పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి రోడ్ నుండి అంబేద్కర్ జంక్షన్కి వెళ్ళిపోయి అలా శ్రీకాకుళం కానీ పాలకొండ కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో పాలకొండ నుండి కానీ శ్రీకాకుళం వచ్చేవాళ్ళు బొబ్బిలి జంక్షన్కి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ చీపురుపల్లి రూట్లో వెళ్ళి అక్కడ నుండి ట్రాఫిక్ డైవర్షన్స్ మన వాళ్ళు ఉంటారు చెక్ పోస్టులోని, కొద్దిగా ఆ విధంగా వెళ్తూ ఈ పండగ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు పబ్లిక్ నుండి మాకు సహాయ సహకారాలు అందిస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభ్యర్థిస్తున్నాము. అందరూ అర్థం చేసుకొని అక్కడ పోలీసు వారు చెప్పే విధంగా రూట్ మీకు డైవర్ట్ చేస్తుంటారు, వాళ్ళకి సహకరించండి. ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి భక్తులు దర్శనం ప్రశాంతంగా చేసుకొని తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా తర్వాత ఈ ట్రాఫిక్ డైవర్షన్ తర్వాత టెంపుల్ ఏరియాలో ఎక్కడైతే మీరు దర్శనం చేసుకోవడానికి వస్తారో కొన్ని పాసులు ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా మీకు గైడ్ చేస్తాము. కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్ దగ్గర ఒక కానిస్టేబుల్ 24 hours కూడా కంటిన్యూ ఉంటారు, మీకు గైడ్ చేస్తారు. అక్కడ సీసీ కెమెరాలు ఒక 20 సీసీ కెమెరాలు కూడా మనం పెట్టడం జరిగింది. మొత్తం ఈ పండుగ సందర్భంగా రకరకాల ప్లేసుల్లో పెట్టడం, ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఏరియాలో కెమెరాలు పెట్టాం కనుక దయచేసి అల్లరిమొగలు కానీ లేదంటే ఇంకెవరైనా కుర్రోళ్ళు బయట నుండి వచ్చి ఇబ్బంది పడాలని పెట్టే విధంగా కానీ ప్రయత్నాలు చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందరికీ మనం చేస్తాము. ఇంకొకటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మా సిబ్బంది కూడా దాదాపుగా 250 నుండి 300 వరకు మా సిబ్బందిని కూడా బందోబస్తుకి పిలవడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ అమ్మవారి పండుగని ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నాము. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే ప్రతి విషయంలో